హలో అండి. సో వెల్కమ్ టు ఎస్వి అపరల్స్ అండి. ప్రీవియస్ నేను మీకు చెప్పాను కదా యాంటీ టార్నిష్ జ్యువెలరీ వాటర్ టెస్ట్ చేద్దామని చెప్పి. సో ఈరోజు వీడియో వచ్చేసి యాంటీ టార్నిష్ జ్యువెలరీది వాటర్ రెసిస్టెన్స్ టెస్ట్ ఎలా చేయాలో చెప్తానండి. సో నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నా ప్రోడక్ట్స్ సెల్ చేసి కన్నా ముందర ద క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే నేను ఒకరికి సేల్ చేస్తున్నానంటే దాన్ని క్వాలిటీ టెస్ట్ నాకెంత ఇంపార్టెంటో తీసుకునే వాళ్ళకి మీకు కూడా అంతే ఇంపార్టెంట్, అవునా? సో ఈరోజు వచ్చేసి నేను మీకు ఎలా వాటర్ టెస్ట్ చేయాలో చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఒక కప్లో వాటర్ తీసుకున్నామండి. ఓకే, వాటర్ ఉన్నాయా లేదా అని మీకు డౌట్ రావచ్చు. వాటర్ అండి. ఓకే, వాటర్ టెస్ట్ చేస్తున్నాం. సో వాటర్ తీసుకున్నాను. అలాగే నేను మీకు లాస్ట్ లాంగ్ వీడియోలో చేసిన విధంగా సో దిస్ ఈజ్ యాంటీ టార్నిష్ నెక్ పీస్ అండి. ఓకేనా? సో ఈ నెక్ పీస్ ఒకటి, నా దగ్గర బ్రేస్లెట్ కూడా మెయిన్ ఉన్నాయని చెప్పాను కదండి. సో నేను వన్ ఆఫ్ ద బ్రేస్లెట్ తీసుకున్నానండి. ఓకే, సూపర్ డిజైన్ కదండి, ఇది డైలీ వేర్కి చాలా బాగుంటుంది. సో దీని ప్రాసెస్ వచ్చేసి ఏమీ లేదండి. మీరు యాంటీ టార్నిష్ జ్యువెలరీ ఏదైతే ఉంటుందో అది మీరు 30 minutes to 2 hours వాటర్లో పెట్టచ్చండి. సో నాట్ మోర్ దెన్ 2 hours. ఓకే, 30 minutes to 2 hours వాటర్లో పెట్టేసి ఒక స్మూత్ క్లాత్, ఓకేనా, ఒక స్మూత్ క్లాత్ తీసుకోండి. మీరు బాగా వైప్ చేసేయాలండి. ఓకేనా? వైప్ చేసేసాక మీకేమన్నా దాని మీద స్ట్రెయిన్స్, రస్ట్ మార్క్స్ లాంటివి ఏమన్నా కనిపించింది అంటే దట్ ఈజ్ ఆఫ్ పూర్ మెటీరియల్ అండి. ఓకే, సో కలర్ ఫేడ్ అవ్వలేదు, ఏ మెటల్స్ లేవు అని మీకు ఎలా తెలుస్తుందంటే దాని మీద ఏమీ రస్టెడ్ డాట్స్ అయి ఉండొచ్చు, కలర్ షేడ్ అయ్యేది ఉండొచ్చు, ఉండకూడదండి. ఓకేనా? సో నేనేం చేస్తున్నానంటే చూడండి, మీ ముందరే ఒక బ్రేస్లెట్, ఓకేనా, బ్రేస్లెట్ చూడండి, వాటర్ ఉన్నాయి. సో వాటర్లో పెట్టేసా. అలాగే మీకు నెక్ పీస్ అనేది కూడా కంప్లీట్గా వాటర్లో ఇమ్మర్స్ చేసేసానండి. కనిపిస్తుంది కదా? సో కంప్లీట్గా వాటర్లో ఇమ్మర్స్ చేసి పెట్టాను. సో 30 minutes తర్వాత మీరు రిజల్ట్ అనేది చూడొచ్చు. ఓకేనా? సో విల్ క్యాచ్ యూ ఇన్ 30 minutes. హాయ్ అండి. సో నేను వాటర్ టెస్ట్ అనేది చేస్తున్నాను కదా. ఆఫ్టర్ 30 minutes మనకి ప్రోడక్ట్స్ ఇలా ఉంటాయి. సో మీరు 30 minutes to 2 hours అన్నారు కదా అని అనుకోవచ్చు. సో 30 minutes 2 hours వీడియో నేను చేయలేను కదండి ఇమర్స్ చేసి. సో 30 minutes అయ్యాక మన జ్యువెలరీ అనేది ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. మళ్ళీ వాటర్లో లేదనుకోకండి, ఇదిగోండి వాటర్లోనే ఉన్నాయి. అండ్ దిస్ ఈస్ ద బ్రేస్లెట్ దట్ ఐ హ్యావ్ ఇమర్స్ బిఫోర్ 30 minutes అండి. 30 minutes వెనక చేశాను. సో నేనేం చేస్తున్నాను, వైప్ చేస్తున్నానండి. ఓకే, సో జెంటల్గా వైప్ చేసాక మీకు కలర్ అనేది ఏమైనా పోయిందా అని చూసుకోండి. ఓకే, చూడండి, కలర్ అనేది ఏ మాత్రం పోలేదు, అవునా? షైనింగ్ కూడా అలాగే ఉంది. మీకు వాటర్ మార్క్స్ కానీ రస్ట్ మార్క్స్ కానీ ఏమీ లేవండి. ఓకే, సో దిస్ ఈజ్ ద వాటర్ టెస్ట్. ఓకే, సో మీరు ఈ మెటీరియల్స్ని డైలీ యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో దిస్ ఈజ్ వన్. అండ్ నెక్ చైన్ ఒకటి ఇమర్స్ చేసామండి మనం. నెక్ చైన్, మీ ముందే వైప్ చేస్తున్నాను. షైనింగ్ ఏమైనా పోయిందా అండి? సేద్ కదా? ఓకే, this is the water study. Okay, some educational you prove that my products are of good quality. Thank you andi. So please subscribe to my channel and మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఓకే, బాయ్ బాయ్.